హల్లెలూయా. యేసు రక్తమే ప్రభుకు మహిమ కలుగును గాక. యోధా గోత్రపు సింహపు పిల్లల త్యాగము చూడన్నా, వాళ్ళ భారము చూడన్నా. యోధా గోత్రపు సింహపు పిల్లల త్యాగము చూడన్నా, వాళ్ళ భారము చూడన్నా. యోధా గోత్రపు సింహపు పిల్లల త్యాగము చూడన్నా, వాళ్ళ తెగింపు చూడన్నా. యోధా గోత్రపు సింహపు పిల్లల త్యాగము చూడన్నా, వాళ్ళ భారము చూడన్నా. యేసు దేవుని సువార్త చాటే దీన దాసులన్నా, వాళ్ళే ద్రాక్ష తీగలన్నా. యేసు దేవుని సువార్త చాటే దీన దాసులన్నా, వాళ్ళే ద్రాక్ష తీగలన్నా. నశించే ఆత్మల పట్టుకొచ్చే తాళలు లోయన్న, రాయబారులు లోయన్నా. యోధా గోత్రపు సింహపు పిల్లల త్యాగము చూడన్నా, వాళ్ళ తెగింపు చూడన్నా. యోధా గోత్రపు సింహపు పిల్లల త్యాగము చూడన్నా, వాళ్ళ భారము చూడన్నా. అన్న వారిని ఉన్న వారిని వదిలిపెట్టిరన్నా, సిలువ చెందనెత్తిరన్నా. కన్న వారిని ఉన్న వారిని వదిలిపెట్టిరన్నా, సిలువ చెందనెత్తిరన్నా. చీకటి పల్లెల వెలుగు నింపే నిప్పురవ్వలన్నా, యేసుని అగ్ని జ్వాలలన్నా. చీకటి పల్లెల వెలుగు నింపే నిప్పురవ్వలన్నా, యేసుని అగ్ని జ్వాలలన్నా. యోధా గోత్రపు సింహపు పిల్లల త్యాగము చూడన్నా, వాళ్ళ భారము చూడన్నా. మరొకసారి యోధా గోత్రపు సింహపు పిల్లల త్యాగము చూడన్నా, వాళ్ళ తెగింపు చూడన్నా. వాళ్ళ త్యాగము చూడన్నా, వాళ్ళ భారము చూడన్నా, వాళ్ళ తెగింపు చూడన్నా. యోధా గోత్రపు సింహపు పిల్లల త్యాగము చూడన్నా, వాళ్ళ తెగింపు చూడన్నా. వాళ్ళ త్యాగము చూడన్నా, వాళ్ళ తెగింపు చూడన్నా. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధుడైన ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి సరి రాలేదు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం సౌండ్ ఎక్కువ కొద్దిగా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రతి ఆదివారం మనం వాక్యాన్ని వింటున్నాం. విన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ప్రభులో ఆత్మీయంగా మనం బలపడాలి. ఆత్మీయంగా మనం శక్తి కలిగి ఉండాలి. అప్పుడే మనం సాక్షిగా
ప్రభు కొరకు నిలబడతాం. అప్పుడే ప్రభు రాజ్యాన్ని మనం నిలబెట్టి సాతాను రాజ్యాన్ని మనం పడగొట్టగలుగుతాం. గనక విన్న వాక్యాన్ని మందిరం దాటిని విడిచిపెట్టకుండా ఆ వాక్యాన్ని నిమురు వేసుకొని దాన్ని అవలంబించుకొని మనం బలవంతులమై ఉండాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవక్త అయిన జకరియా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవక్త అయిన జకరియా గ్రంథము 1వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరొక వచనాన్ని నిదానంగా అందరికి కూడా అర్థమయ్యే విధానంలో చదవండి. తొందరపాటు మనకేమి కూడా లేదు. దేవుని బిడ్డలారా, మరొకసారి చెప్తున్నాను. ప్రవక్త అయిన జకరియా గ్రంథము 1వ అధ్యాయము 18, 19, 20, 21 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనుపరచగా వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునో తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖనాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకందరికి కూడా ప్రభుల వారు పంచిపెట్టునుగాక. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యములో ప్రవక్త అయిన జకర్యాకు వచ్చిన దర్శన భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ దర్శన భాగంలో ఉన్న విషయాలను పరిశుద్ధాత్మదేవుడు మనకందరికి కూడా తేటగా న్యాయం చేస్తాడు. పోయిన వారం కూడా మనము మరి కుక్కల విషయము, పందుల విషయము నేర్చుకున్నాం. ప్రతి వాక్యానికి వాక్యం దేవుంది. మనము దేవుని పిల్లలము, దేవుని రక్తంతో మనం కడగబడిన వాళ్ళము. మనకు వాక్యం అవసరం గనక తప్పక పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో ఉన్న రహస్యాలను మనకందరికి కూడా ప్రభుల వారు తెలియజేస్తాడు. ఇంటి ఎడల తండ్రి తల్లి ఎంత బాధ్యత కలిగి పిల్లలను పోషిస్తూ సంరక్షిస్తారో, మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా తన యొక్క అధ్యక్షతలో సంఘం ఉంది కనుక అంతకాడికి వేరేట్లుగా వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడును పోషిస్తూ ఆయన సంరక్షిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్యము, ఈ దర్శనం గురించి దానికి ముందుగా 8 విషయాలు మీకు చెప్పి నేను మీకు వాక్యాన్ని చెప్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. 8 విషయాలు ముందు చెప్తాను. ఆ విషయాలు మీకు అర్థమైతే ఈ ప్రసంగం అంతా కూడా
కొంత మట్టుకైనా మీకు అర్థమవుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ చదువుకున్న వాక్యానికి అంశం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, తన ప్రజల శత్రువులకు ప్రతీకారము చేయును దేవుడు. ఈరోజు మన యొక్క అంశము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, తన ప్రజలకు శత్రువులకు ప్రతీకారము చేయును దేవుడు. ఇది మన యొక్క అంశము. దేవుని ప్రజలకు, అమలరా అయ్యలారా, దేవుని బిడ్డలకు ఎవరైతే శత్రువులుగా ఉంటారో, ఎవరైతే పగవారుగా ఉంటారో, ఎవరైతే విరోధులుగా ఉంటారో, దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజల పక్షాన నిలిచి అట్టి విరోధులకు ప్రతీకారము చేస్తాడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా మీరు ఎన్నడూ కూడా మర్చిపోకండి. దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనం పాటలు పాడుతున్నప్పుడు జయరాజు ఒక పాట పాడాడు, యుద్ధము యెహోవాదైన దాంట్లో. దేవుని బిడ్డలారా, ఒక చరణములో ఏముందంటే, దేవుని బిడ్డలారా, దేవుడు నీ పక్షాన ఉండగా మరి ఎదిరించేవాడు ఎవడు అనేది ఒక చాలా అద్భుతంగా ఉంది ఆ పదం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొదటి విషయము ఏమిటంటే, ఒకవేళ రాసుకునే వాళ్ళు రాసుకోండి, రాసుకునే వాళ్ళు జాగ్రత్తగా హృదయంలో భద్రపరచుకోండి. ఈ జకరియా పుస్తకం అనగానే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం రావాలి, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకము రావాలి. చెరవాసమునకు తర్వాతి కాలపు ప్రవక్త అయిన జకరియా బబులోనులో జన్మించిన ఒక లేవీయుడు, యాజక కుటుంబానికి చెందినవాడు. దేవుని బిడ్డలారా, ఈ జకరియా ఎక్కడ ప్రవక్త అయ్యాడంటే, చెరలో ప్రవక్త కాలేదు. ఎక్కడ ప్రవక్త కాలేదు? చెరలో ప్రవక్త కాలేదు, కానీ చెరలో నుండి వచ్చిన తర్వాత ప్రవక్త అయ్యాడు. చెరలో మాత్రమే పుట్టాడు, చెరలో మాత్రమే అతగడేమయ్యాడు, జన్మించాడు. అంటే బబులోనులో ఈ యొక్క ప్రవక్త అయిన జకరియా అక్కడ జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? బబులోనులో జన్మించాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జన్మించాడు ఈ జకరియా అంటే బబులోనులో జన్మించాడు. దేవుని బిడ్డలారా, రెండో విషయాన్ని చెప్తున్నాను. చెరవాసపు చరిత్రను చూస్తే ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు క్రీస్తు పూర్వము 722లో ఆసురు దండునకు లొంగిపోయినది, చెర పట్టుకొని పోయిరి. దేవుని బిడ్డలారా, ఈ రెండో విషయము ఏమిటంటే, ఈ చెరవాసపు చరిత్రను మనం చూస్తే ఉత్తర రాజ్యమైనది ఏది? ఇశ్రాయేలు రాజ్యం. ఉత్తర రాజ్యం ఏది చెప్పండి అమ్మా? ఇశ్రాయేలు రాజ్యం. ఈ ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యాన్ని క్రీస్తు పూర్వములో 722లో, క్రీస్తు పూర్వం ఎప్పుడు చెప్పండి, అందరు చెప్పండి, ఎప్పుడు? 722లో దేవుని బిడ్డలారా ఆషూరు సైన్యము వచ్చి, ఆషూరు రాజు వచ్చి, ఆషూరు దండు వచ్చి, అతని సైన్యం వచ్చి దేవుని బిడ్డలారా చెరకు ఏం చేశారంటే తీసుకొని పోయారు. ఎవరిని చెరకు తీసుకొని పోయారు? ఇశ్రాయేలు వారిని తీసుకొని వెళ్ళిపోయారు. అది గుర్తుపెట్టుకుని రెండో విషయాన్ని. మూడో విషయము దేవుని బిడ్డలారా, దక్షిణ దేశమైన యూదాకు అదే గతి పట్టింది. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు రాజ్యమేమో ఉత్తర రాజ్యము, యూదా రాజ్యమేమో దక్షిణ అంటే ఎక్కనే కదా, దక్షిణ రాజ్యం. ఈ దక్షిణ రాజ్యానికి అదే గతి పట్టింది. ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 586వ సంవత్సరములో.
ఇది నెబుకద్నెజరు ద్వారా వారికి కలిగింది. దేవుని బిడ్డలారా, క్రీస్తు పూర్వము 586 సంవత్సరము రాసుకోండి. క్రీస్తు పూర్వము 586 సంవత్సరము ఈ యూదా రాజ్యమైన ఈ దక్షిణ రాజ్యం పట్టబడింది. ఓకేనా. మొదటి విషయం ఏమిటంటే ఈ ప్రవక్త అయిన జకరయ్య బబులోనులో జన్మించాడనే విషయాన్ని చెప్పాను ఒకటి. ఓకే. రెండో విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఈ ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు చెరవాసానికి వెళ్ళిపోయింది. ఎవరు పట్టుకొని వెళ్ళిపోయారంటే అష్షూరు వారు వచ్చి చెరగొనుకొని వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ దక్షిణ రాజ్యమైన యూదా వారిని ఎవరు చెర తీసుకొని వెళ్ళిపోయారంటే బబులోను వారు వచ్చి చెర తీసుకొని వెళ్ళిపోయారు. బబులోను వారు వచ్చి చెర తీసుకొని వెళ్ళిపోయారు. ఇది 586లో జరిగింది. దేవుని బిడ్డలారా, నాలుగో విషయం ఏమిటంటే యూదులు సుమారు 70 ఏండ్లు బబులోనులో బానిసలుగా బతికినారు. ఏమ్మా, నాలుగు విషయం ఏంటి చెప్పండి? యూదులు, గట్టిగా చెప్పండి, యూదులు సుమారు 70 సంవత్సరాలు బబులోనులో బానిసలుగా బతికినారు. ఇది ఎన్నో విషయము? ఓకే, 4 విషయం. దేవుని బిడ్డలారా, 5వ విషయము దేవుని బిడ్డలారా, బబులోను సామ్రాజ్యమును పారసీక సామ్రాజ్యము క్రీస్తు పూర్వము 539లో జయించెను. ఇక్కడ ఒక రాజ్యము ఓడిపోయింది, ఒక రాజ్యము గెలిచింది. అంతేగా, ఒక రాజ్యము ఓడిపోయింది, ఒక రాజ్యము గెలిచింది. ఓడిపోయిన రాజ్యం ఏది? బబులోను రాజ్యం. ఓడిపోయిన రాజ్యం ఏది? బబులోను సామ్రాజ్యము. దేవుని బిడ్డలారా, గెలిచిన సామ్రాజ్యం ఏదంటే పారసీక సామ్రాజ్యము. 539లో, క్రీస్తు పూర్వం 539లో. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అయ్యా ఇవి చెప్తుండే? ఇవి చెబితేనే మనకు కొంత ప్రవక్త జ్ఞాపకం వస్తాడు. అవన్నీ నేను చెప్తాను. దేవుని బిడ్డలారా, ఓకేమ్మా. 5వది అర్థమైందిగా. ఓడిన సామ్రాజ్యం ఏది? బబులోను. గెలిచిన సామ్రాజ్యము పారసీక. చెప్పాలి అట్లా. ప్రభుకు మహిమ కలుగునుగాక. 6వది దేవుని బిడ్డలారా, పారసీక సామ్రాజ్యం యొక్క కొత్త నియమ ప్రకారము యూదులు మాతృభూమికి వెళ్ళుటకును ఆజ్ఞ బయలుదేరిను. 6వ విషయంలో పారసీక సామ్రాజ్యం యొక్క కొత్త నియమ ప్రకారము యూదులు ఎక్కడికి వెళ్ళాలని ఆజ్ఞ వచ్చేసింది? మాతృభూమికి, లేదా వారు పుట్టి పెరిగి జన్మించిన దేశానికి ఏం కావాలా? వెళ్ళాలి అనేది కోరెసు రాజు వలన ఆజ్ఞ జారీ చేయబడింది. దేవుడు కోరెసును రేపాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు రక్తమే, యేసు రక్తమే. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పటికి ఎన్ని విషయాలు అయిపోయినాయి? ఎన్ని విషయాలు చెప్పినామా? 6. ఓకే. 7వ విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా, రాజైన లేదా చక్రవర్తి అయిన నెబుకద్నెజరు పడగొట్టిన దేవాలయమును తిరిగి కట్టుటకు రాజైన కోరెసు ఆజ్ఞ జారీ చేసెను. 7వది ఏంటి చెప్పండి దేవుని బిడ్డలారా? ఈ నెబుకద్నెజరు యెరూషలేములో దేవుని మందిరాన్ని ఏం చేశాడు? పడగొట్టాడు, దాన్ని కాల్చాడు, దాన్ని బూడిద చేశాడు, గొప్పవారి ఇండ్లన్నిటిని కూడా తగులబెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆ దేవుని మందిరాన్ని కట్టడానికి, ఆ దేవుని ఆలయాన్ని నిర్మించటానికి రాజైన కోరెసు ఆజ్ఞ జారీ
చేశాడు. దేవుని బిడ్డలారా, ఇది 7వది. దేవుని బిడ్డలారా, 8వది, ఇందులో దేవుని బిడ్డలారా, ఇప్పుడు బబులోనులో నుండి యెరూషలేము నగరానికి ప్రవక్త అయిన జకర్యా వస్తాడు. వచ్చిన తర్వాత ఈ దర్శనాలు కలిగినాయి. అమ్మ అందరు నాకు వెళ్ళి చూడండి, చేతులు కిందికి పెట్టుకోద్దు. 8వ విషయంలో ఇప్పుడు ప్రవక్త అయిన జకర్యా ఈ బబులోను మహానగరములో నుండి దేవుని బిడ్డలారా యెరూషలేము పట్టణానికి రాబోతున్న ఆ విషయాన్ని చెప్పి నేను చదువుకున్న వాక్యంలోకి మనం వెళ్దాం. సరేనా? మరి చెప్పండి, గట్టి చెప్పండి. ఈ అనుమతి ప్రకారము పాలితుడైన జెరుబ్బాబెలును మరియు ప్రధాన యాజకుడైన యెహోషువ నాయకత్వములో కింద సుమారు 50,000 మంది యోధాకు వచ్చిరి. వచ్చిన వారిలో ప్రవక్త అయిన జకర్యా ఒక్కడు. ఏమండి, అవన్నీ మధ్యన ఎందుకు తీసుకొని వచ్చానంటే, ఇది వస్తేనే అవన్నీ కూడా మనకు అర్థం అయితే. 50,000 మంది సుమారుగా దేవుని బిడ్డలారా ఈ బబులోనులో నుండి యోధాకు వచ్చారు. ఆ యోధాకు రావటానికి దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు, ఆ యుద్ధశూరుడైన దేవుడు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, రాజైన కోరేసుని దేవుడు ప్రేరేపణ కలిగించాడు. మీరు వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టండి, మీరు మరలా పునాదులను నిర్మించండి, మీరు మరలా బలులను అర్పించండి, మరలా ఆయనకు ఆరాధనలు మీరు జరిగించండి, మరలా దేవుణ్ణి మహిమపరచమని రాజైన కోరేసు దేవుని బిడ్డలారా సెలవిచ్చినప్పుడు ఈ యోధవారు దాదాపుగా 50,000 మంది వచ్చారు. అందులో స్త్రీలు, పురుషులు, వృద్ధులు, వృద్ధురాన్లు, దేవుని బిడ్డలారా ఇట్లా చాలామంది వచ్చారు. వచ్చిన వారిలో ఒక్కడు యవనస్తుడు, యువకుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ వచ్చిన వారిలో, ఈ 50,000 మందిలో వచ్చిన వారిలో ఒకడు ఎవరు? ప్రవక్త అయిన జకర్యా. చూశారండి ఎంత యవన కాలములో దేవుని బిడ్డలారా ప్రభు యొక్క దర్శనాలు కలిగిన వాడు. యవన కాలములో దేవుని బిడ్డలారా దేవుని ప్రత్యక్షతలు కలిగిన వాడు. యవన కాలములో దేవుని బిడ్డలారా దేవుని యొక్క స్వరాన్ని విన్నవాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. గత వారము ఏం జరిగిందంటే, కొక్కెరంచక నుంచి దేవుని బిడ్డలారా మన మందిరానికి వస్తున్న, ఇప్పుడు పగిడాల్లో ఉంది 14వ వారి సహోదరుడు రమణయ్య మరి రత్నమ్మ కళ్ళకు బంధువు అవుతాడు. అన్న ఫోన్ చేశాడు, పాస్టయ్య మేము బోరు వేస్తున్నాము, మరి నువ్వు ప్రార్థన చెయ్యి అయ్యా అని అడిగాడు. సరే చేస్తాను. అప్పటికి వాళ్ళు 4 బోర్లు వేశారంట. 4 బోర్లు వేస్తే 4 బోర్లో నీళ్ళు పడలేదు. ఇది వేసేది 5వ బోరు. అప్పు తెచ్చాను, ₹1,00,000 పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి అని అడిగాడు. దేవుని బిడ్డలారా అడిగితే అది ఎప్పుడు పోయిన శనివారం, ఈరోజు ఆదివారం కదా, పోయిన శనివారం దేవుని బిడ్డలారా ఇక్కడ మోకాలుండి మీరు అక్కడ మోకాలు ఉండమని చెప్పినాను. భర్తను, వాళ్ళ భార్యను, కొడుకు, బిడ్డ ఎవరుంటే ఇంట్లో అందరూ మోకాలు ఉండారని చెప్పిన. అందరూ మోకాలు ఉన్నారు. ప్రభువా 4 బోర్లు వేసి నష్టపోయారు నాయనా, మరి 5వ బోరు వేస్తున్నారు. ఆ రోజు నోవహు కాలములో మహా అగాధపు ఊటలు నువ్వు తెరిచిన దేవుడవు. ఇప్పుడు బోరు వేస్తున్న స్థలంలోకి మహా అగాధపు ఊటలు రావాలి ప్రభువా అని ప్రార్థన చేశాను. హృదయపూర్వకంగా ప్రార్థన చేశాను. ఇక రాత్రి పనుకున్నాను. తెల్లవారుజామున లేచాను ప్రార్థనకు. ఆ కళ నాకు జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వస్తే తెల్లవారిన తర్వాత పాశ్రమకు చెప్పాను. 7 గంటలకే వాళ్ళకు ఫోన్ చేశాను. బోరు బండి వచ్చిందా, నీళ్ళైతే పడవు,
మరి ₹1,00,000 నష్టపోతావు నువ్వు అని చెప్పాను. చెప్పినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా వాక్యం తీశాను, నాకు బాగా వచ్చింది, నా భార్యకు బాగా వచ్చింది, నా కొడుకు బాగా వచ్చింది. వాక్యం బాగా రాక చెడుగు వస్తుందే? వాక్యం బాగానే కదా వచ్చేది. నీళ్ళైతే పడవు. కళ కూడా వివరించి చెప్పాను ఆయనకు. నేను ఒక స్థలములో ఉన్నా, ఒక స్థలములో 3 గేదెలు చనిపోయినాయి, మరి ₹1,00,000 నష్టం వచ్చినట్టు కనబడింది చూడని చెప్పాను. అది 3 రకాలుగా ఉంటుందంట. 300 అడుగుల వరకు ఒక రేటు, 300 నుంచి దాటితే 500 అడుగుల వరకు ఒక రేటు, 500 నుంచి 700 వరకు ఒక రేటు ఉంటుందంట. ఇట్లా వాళ్ళు 700కు పైగా వేయించారు అడుగులు. చాలా ₹1,00,000 నష్టపోయారు. అది చెప్పాను, ఇట్లా నష్టం వచ్చొచ్చుడారండి అని చెప్పాను. అప్పుడు ఇంకా చాలా దుఃఖపడి బాధపడ్డారు. దేవుని బిడ్డలారా, మరి దర్శనం అనేది మనం కలిగి ఉండాలి. దేవుని స్వరం అనేది మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రత్యక్షతని మనం కలిగి ఉండాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనకు నామకార్థ క్రైస్తవులకు తేడా ఉండాలి, మనకు లోకస్తులకు తేడా ఉండాలి. మనకు దేవుని బిడ్డలారా లోకములో ఉన్న వారికి చాలా వ్యత్యాసం కనబడాలి. మనము దేవుని స్వరం కలిగిన వాళ్ళంగా, దేవుని ప్రత్యక్షత కలిగిన వాళ్ళముగా, వాక్య నడిపింపు కలిగిన వాళ్ళంగా, దైవ నడిపింపు కలిగిన వాళ్ళంగా, సేవకుల నడిపింపు కలిగిన వాళ్ళంగా మనం ఉన్నప్పుడు ధన్యులమైతాం. మనం పట్టేది ప్రతిది సఫలమవుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎందుకు నాకు వచ్చిన కళను చెప్పానంటే, ఈ ప్రవక్త అయిన ఈ యవనస్తుడైన ఈ జకరయ్యకు దేవుని బిడ్డలారా దర్శనాలు చాలా వచ్చాయి. ఈ వచ్చిన దర్శనాలలో దేవుని బిడ్డలారా ఒక దర్శనాన్ని మనం చదువుకున్నాం. ఈ వచ్చిన ఈ దర్శనం ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఈ యవనస్తుడు తేరి చూశాడంట. ఎట్లా చూశాడండి? తేరి చూశాడంట. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఏదన్నా దేవుని బిడ్డలారా ఇంట్లో అబ్బాయికి పెళ్లి చేయాలంటే అమ్మాయిని చూడడానికి పోయినప్పుడు ఏం చేస్తారు? తేరి ఎందుకు ఇంత మేకప్ కొట్టి మా ఎదుట పెట్టారో అన్నట్లు తేరి చూస్తారు. అవునా కాదంటారా? దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని బిడ్డలారా కూతురికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు అవతల అబ్బాయిని కానీ అవతల వెనుకున్న సమస్తాన్ని ఏం చేస్తారు? తేరి ఎంత డూపో ఎంత నిజమో అన్నట్టుగా తేరి చూస్తారా లేదా? కళ్ళు మూసుకొని చూస్తారా? కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది? చీకటే. కళ్ళు మూసుకొని చూస్తే చీకటే. కళ్ళు మూసుకుంటే మొబ్బే. కళ్ళు మూసుకుంటే ఏమి కూడా కనపడుతుందా? కళ్ళు పెట్టింది ఎందుకు దేవుడు? చూడటానికి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏంటివి? మేలుకరమైనటివి, చెడు వాటిని కాదు. దేవుని బిడ్డలారా, అయితే ఈ చదువుకున్న వాక్యంలో ఈ ప్రవక్త అయిన ఈ యవనస్తుడైన దేవుని బిడ్డలారా జకరియా ఏం చేశాడంటే తేరి చూడగా, నేను తేరి చూడగా కన్నులెత్తి చూస్తున్నాడు. కన్నులెత్తి చూస్తే దేవుని బిడ్డలారా అతగానికి ఏం కనపన్నాయి అంటే 4 కొమ్ములు కనపన్నాయి. ఏం కనపన్నాయి చెప్పండి అమ్మా? ఏం కనపన్నాయి? కొమ్ములు. 4 కొమ్ములు కనపన్నాయి. మనం కూడా రోజు కొమ్ములను చూస్తూనే ఉంటాం. ఏమ్మా, యానన్న ఎద్దులు కనపడితే ఏం కనపడతాయి మనకు? ఎద్దుల మీద ఉన్న కనపడతాయి లేదా? ఓకే. మరి గేదె కొమ్ములు కనపడతాయి కనపడవా? దాచిపెట్టుకుంటుంది కొమ్ములు అన్నది. మరి చెప్పండి గట్టిగా, ఏం కనపడతాయి? గేదె కొమ్ములు కనపడతాయిగా. తర్వాత పొట్టెళ్ళ కొమ్ములు కనపడతాయి కనపడవా? మేకపోతులు కొమ్ములు కనపడతాయి లేదా? ఒకవేళ జింకలు కనపడితే జింకల కొమ్ములు కూడా అవి కొంచెం తక్కువ మనకు కనపడవు. ఎందుకంటే మనం ఊర్లో ఉంటాయి, పొలాల్లో అడవుల్లో ఉంటాయి కనుక. మనుషుల్లో మధ్యలో ఉండేటివి ఎద్దులు, గేదెలు, మేకలు, పొటేన్లు, దున్నలకు కూడా ఉంటాయిగా. ఉండవా? ఉంటాయిగా. దేవుని బిడ్డలారా, ఈ
కొమ్ములు దేవుని బిడ్డలారా, వాటికి తమను తాము రక్షించుకోవటానికి, తమను తామును కాపాడుకోవటానికి దేవుడు వాటికి కొమ్ములను దేవుడు ఇచ్చాడు, ఆ జంతువులకు, ఆ పశువులకు. అంతేగా. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త అయిన ఈ జకరయ్యకు కూడా దేవుని బిడ్డలారా ఎన్ని కొమ్ములు కనపన్నాయి అంటే 4 కొమ్ములు కనపన్నాయి. దేవుని బిడ్డలారా, ఎన్ని కొమ్ములు కనపన్నాయి? 4 కొమ్ములు కనపన్నాయి. ఈ 4 కొమ్ములు కనపడితే ఈ కొమ్ములు ఏంటా, ఏం కథనా, ఈ యవనస్తునికి అర్థం కాలే. అర్థం కాకపోతే తనతో దేవదూత మాట్లాడుతున్నాడు. ఆయన అడిగాడు, అయ్యా ఈ కొమ్ములు ఏంటి, ఈ 4 నాకెందుకు కనపన్నాయి అని అడుగుతాడు. అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, ఈ 4 కొమ్ములు యోధావారిని. అమ్మ, ఈ 4 కొమ్ములు ఎవరిని చెప్పండి? కొంచెం గట్టిగా స్వరం పెంచండి, ఎందుకంటే నిద్రపోయేతోళ్ళని లేపండి. హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరినండి? ఎన్ని కొమ్ములు? 2 కొమ్ములు కలిగిన పొటేలు మీ మీదకి వస్తే మీరేమైపోతారు? 2 కొమ్ములు కలిగిన పొటేలే మీ మీదకి వచ్చిందనుకోండి, కేకలు మీరేం చేస్తారు? ఏరా వేస్తారుగా. 2 కొమ్ములు కలిగిన ఎద్దే మీ మీదకి వచ్చిందనుకో, 2 కొమ్ములు కలిగిన ఆ దున్ననే, గేదెనే మీ మీదకి వచ్చిందనుకోండి, మనం తట్టుకోగలుగుతామా? ఎవని బిడ్డలారా, అయితే ఇక్కడ 4 కొమ్ములు కనబడినాయి. ఈ 4 కొమ్ములు కనపడితే ఈ యవనస్తునికి అర్థం కాలే, ఏంది, ఏం కథ. ఆలోచనలో ఏమాత్రము పడిపోకుండా, ఏమాత్రం చింతించకుండా తనతో మాట్లాడుతున్న దేవదూతను అడిగాడు. ఏమడిగాడండి? దేవదూతను అడిగాడు, ఏంటయ్యా ఈ కొమ్ములు? ఈ కొమ్ములు ఎవరయ్యా? ఈ కొమ్ములు ఎందుకు కనపడుతున్నాయ్యా? ఈ కొమ్ములు దేని కొరకు ఇక్కడ నిలిచినాయ్యా? ఈ కొమ్ముల పరిస్థితి ఏంటయ్యా అని ప్రవక్త అయిన జకరయ్య యవనస్తుడు దేవదూతను అడిగితే, ఆ దేవదూత ఏం చెప్పాడంటే, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులో ఎన్ని గోత్రాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని గోత్రాలు ఉన్నాయి? ఈ 12 గోత్రాలను తెచ్చి అతను ఎదుట పెట్టాడు. అక్కడ ఉన్నాయా లేదో చూడండి. ఉన్నాయా? చూడండి బైబిల్లో. ఫస్ట్ ఎవరి గురించి చెప్తున్నాడు అక్కడ? దేవుని బిడ్డలారా, ఇవి యూదావారిని, తర్వాత ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ముల నేను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అక్కడ 12 గోత్రాలు వచ్చినాయా లేదా? చెప్పండి అన్న, గట్టిగా చెప్పండి, వచ్చినాయా లేదా? ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు వచ్చినాయి. దేవుని బిడ్డలారా, యూదా గోత్రం వచ్చేసింది. ఇశ్రాయేలులో ఉన్న గోత్రాలన్నీ కూడా వచ్చేసినాయి. రూబేను గోత్రమైతేమి, దేవుని బిడ్డలారా, మరి జబులును గోత్రమైతేమి, మరి ఎఫ్రాయిం గోత్రమైతేమి, దేవుని బిడ్డలారా, ఆషేరు గోత్రమైతేమి, లేవి గోత్రమైతేమి, ఈ గోత్రాలన్నీ కూడా వచ్చేసినాయి. దేవుని బిడ్డలారా, ఈ 12 గోత్రాలను దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలులో ఉన్న, బాగా వినండి, ఇశ్రాయేలులో ఉన్న దేవుని బిడ్డలారా ధనవంతులనైతేమి, ఇశ్రాయేలులో ఉన్న ఐశ్వర్యవంతులనైతేమి, ఇశ్రాయేలులో ఉన్న గొప్ప వాళ్ళనైతేమి, ఇశ్రాయేలులో ఉన్న సామాన్యులనైతేమి, ఇశ్రాయేలులో ఉన్న సామంతులనైతేమి, ఇశ్రాయేలులో ఉన్న దేవుని బిడ్డలారా అన్ని రకాలకు కేటగిరీకి సంబంధించిన మనుషులను దేవుని బిడ్డలారా ఈ 4 కొమ్ములు ఏం చేసినాయి అంటే చెదరగొట్టినాయంట. ఈ 4 కొమ్ములు ఏం చేసినాయి? చెదరగొట్టినాయి. దేవుని బిడ్డలారా, చెదరగొట్టడం అంటే దేవుని బిడ్డలారా హాని చేయడము, చెదరగొట్టడం అంటే కీడు చేయడము, చెదరగొట్టడం అంటే నిర్మూలన చేయడము, చెదరగొట్టడం అంటే పతనము చేయడము, చెదరగొట్టడం అంటే దేవుని బిడ్డలారా లయము చేయడము. ఈ 4 కొమ్ములు కలిసి, అమ్మా ఎన్ని కొమ్ములు? 4 కొమ్ములు కలిసి ఎవరిని చెదరగొట్టినాయి? 12 గోత్రములు ఉన్న వారిని ఏం చేసినాయి? చెదరగొట్టినాయి.
భార్య భర్తను చెదరగొడితే ఎట్టుంటుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంట్లో అన్నదమ్ములను చెదరగొడితే ఎట్లుంటే ఒకసారి ఆలోచించేయండి. ఇంట్లో తండ్రిని కొడుకుని చెడగొడితే, ఇద్దరిని చెదరగొడితే ఎట్లుంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇంట్లో ఉన్న కుటుంబీకులను, భార్యను, భర్తను, బిడ్డను, కొడుకును, కోడలను, మనవన్ని, మనవరాన్లు, వీళ్ళనందరినీ చెదరగొట్టినామనుకోండి, ఆ కుటుంబం ఎట్లుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అక్కడ నెమ్మది ఉంటుందా? అక్కడ సమాధానం ఉంటుందా? అక్కడ సంతోషం ఉంటుందా? అక్కడ ఆనందం ఉంటుందా? ఏమి కూడా అక్కడ ఉండదు. ఇప్పుడు ఇశ్రాయేలులలో ఏమి ఉందంటే దుఃఖము ఉంది. ఇశ్రాయేలులో ఏముంది? దుఃఖం ఉంది. ఇశ్రాయేలులో ఏముందంటే బాధ ఉంది. ఇశ్రాయేలులలో ఏముందంటే దేవుని బిడ్డలారా భయంకరమైన రోదన ఉంది. వచ్చిన ఈ 4 కొమ్ములు ఇశ్రాయేలీయులను ఏం చేసినంటే చెదరగొట్టినాయి, చెర తీసుకొని వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఒకవైపు భర్తను చెర తీసుకపోతే, ఒకవైపు భార్యలను చెర తీసుకొని పోతే, ఒకవైపు కన్న కొడుకులను, కన్న బిడ్డలను చెర తీసుకపోతే, ఒకవైపు దేవుని పిల్లల మనవరాలను చెర తీసుకొని పోతే, వాళ్ళ గుండెలలో ఎంత దుఃఖం ఉంటుందో, వాళ్ళ గుండెలలో ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీ ఎదుట మీ పశువులను దేవుని పిల్లలు చెర తీసుకొని పోతే, మీ ఎదుట మీ సంపద చెర తీసుకొని పోతే, మీ ఎదుట మీ వెండి బంగారాలను, మీ ఆస్తులను చెర తీసుకొని పోతే మీకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడైన యెహోవా ఈ భూమిని, ఈ ఆకాశాన్ని వాక్కు చేత, మాట చేత కలగజేసిన దేవుడు తన ప్రజలకు సంభవించిన కీడంతా కూడా, హానంతా కూడా, ఇబ్బందంతా కూడా, ఆ ప్రమాదం అంతా కూడా దేవుడు చూచాడు. చప్పట్లు కొడతారా? ఈ 4 కొమ్ములు కలిసి ఇశ్రాయేలు వారిని చెదరగొట్టినాయి. చెదరగొట్టే మాత్రమే కాక ఏం చేసినా తెలుసా? తల ఎత్తుకొని బతుకకుండగా అవమానపరిచినాయి అంటే ఈ కొమ్ములు. అంత మాత్రం కాక బలాత్కారం, దౌర్జన్యం చేశారంట. ఏం చేశారంట? అంతే ఉంది బైబిల్లో. ఏం చేశారంట? ఉందా? ఒకసారి బైబిల్లో చూడండి, దౌర్జన్యం చేశారో లేదో. దేవుని బిడ్డలారా, ఆ కింది 21వ వచనంలో కింది లైన్లో ఉంటుంది, దేవుని బిడ్డలారా, యూదా దేశస్థులందరిని చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారం జరిగించిన. ఎవరి మీద బలాత్కారం? అవునా కాదా? ఎవరి మీద బలాత్కారం చేశారు? ఎవరి మీద బలాత్కారం చేశారంటే ఈ 4 కొమ్ములు. దేవుని బిడ్డలారా, ఈ 4 కొమ్ములు దేవుని బిడ్డలారా చెబుతాను వినండి. ఈ 4 కొమ్ములు 4 రాజ్యాలకు సూచన. ఎన్ని రాజ్యాలకు? చెప్పండి, గట్టిగా చెప్పండి. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇక్కడ 50 మంది పాస్టర్లు ఉన్నాగా, ఇంతమంది పాస్టర్లు ఉంటే ఆయనని ఎందుకు మీరు పిలుస్తున్నారంటే, మీరు చెప్తే ఎవడు వింటాడయ్యా అంటున్నాడంట. మనల్ని పిలిచితే ఆయన అన్నాడంట, మీరు చెప్తే ఎవడు వింటాడయ్యా? దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పటానికి అభిషేకం ఉండాలి, అది దైవ నడిపింపు ఉండాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. సంసోను అంటున్నాడు ఒకరోజు, అయ్యా నీ మీద ఉన్న అభిషేకం సుగుణ మీద కనబడుతుంది అయ్యా అంటున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 4 కొమ్ములు దేనికి సూచనగా కనపడుతున్నాయి? 4 రాజ్యాలు. ఆ రాజ్యాల పేరు కూడా చెప్తాను, రాసుకుంటే రాసుకోండి, రాసుకోకపోతే వినండి శ్రద్ధగా. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ 4 కొమ్ములు 4 రాజ్యాలు. ఎన్ని కొమ్ములు?
చెప్పండి, 4 కొమ్ములు. ఇంకొకసారి చెప్పండి. ఓకే ఓకే. మొదటిగా ఆషూరు రాజ్యము. రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొదటిగా ఆషూరు రాజ్యము. రెండోదిగా ఈజిప్టు రాజ్యము. రెండోదిగా ఏ రాజ్యం చెప్పండి అమ్మా? మొదటి రాజ్యము, రెండవ రాజ్యము, ఓకే. 3 రాజ్యము బబులోను రాజ్యం. 3 రాజ్యం ఏది? 4 రాజ్యం ఏదంటే దేవుని బిళ్ళరా, మాదియా పారసీక రాజ్యం. 4 రాజ్యం ఏది? మాదియా పారసీక రాజ్యం. దేవుని బిళ్ళరా ఇప్పుడు వినండి. ఇంకా ఈయనకు కనబడిన 4 కొమ్ములు 4 రాజ్యాలను సూచిస్తున్నాయి. 4 కొమ్ములు 4 రాజ్యాలను సూచిస్తున్నాయి. ఆ 4 రాజ్యాలు దేవుని బిడ్డలారా, ఆ 4 కొమ్ములు దేవుని బిడ్డలారా, ఈ యూదా వారినైతేమి, ఈ ఇశ్రాయేలు వారినైతేమి దేవుని బిడ్డలారా, వీళ్ళు వచ్చి ఏం చేశారంటే వీరిని చెదరగొట్టారు. వీరిని ఏం చేశారండి? చెదరగొట్టారు. చెదరగొట్టడం అంటే చెప్పాను, ప్రాణాలు తీయడం. చెదరగొట్టడం అంటే కనికరము లేకుండగా, దయ దాక్షిణ్యత లేకుండగా, ప్రేమ మమకారం లేకుండగా వచ్చిన ఈ 4 రాజ్యాలు ఏం తీశారో తెలుసా? మొదటిగా ప్రాణాలు ఏం చేశారు? తీశారు. ప్రాణాలు తీసేదానికి ముందు ఏం చేశారో తెలుసా? పట్టణాలను ముట్టడించి ఆకలితో అల్లమటింప చేశారు. తాగటానికి గొంతుగా చల్లార్చుకుందామంటే గొంతుగా ఎండిపోనట్లు ఈ 4 రాజ్యాలు చేశారు. వచ్చిన వాళ్ళు ముట్టడి వేస్తారా? వేయరా? డైరెక్ట్ యుద్ధం చేస్తారా? ఎవరు కూడా డైరెక్ట్ యుద్ధం చేయరు, ముట్టడి వేస్తారు. అవునా? ఎందుకు? వాళ్ళకు నీళ్లు లేకుండగా, వాళ్ళకు ఆహారము భత్యము లేకుండా ఏం చేయాలా? చేస్తే తర్వాత మనకు చిక్కిపోతారు, మనకు లొంగి పోతారు. ఈ విధంగా 4 రాజ్యాలు ఏం చేసినాయంటే, యూదా వారినైతేమి, ఇశ్రాయేలు వారినైతేమి, దేవుడు కోరుకున్న యెరూషలేము నివాసులనైతేమి, దేవుని బిడ్డలారా, ఈ విధముగా నీళ్లు లేకుండగా, ఆహారం లేకుండగా ముట్టడి వేసి దేవుని బిడ్డలారా ఆ ప్రాకార పట్టణాలను పడగొట్టి యుద్ధ వీరులను చంపి పారేసి పురుషులను స్త్రీలను చెరబట్టుకొని పోయి వారిని బానిసలుగా చేసుకొని గర్భిణీ స్త్రీల గర్భాలను చీల్చారు. ఒక చంప మీద ఎట్టు కొడితే కోపం రగిలిపోతుంది. గర్భిణీ స్త్రీల గర్భాలను చీల్చారు. వెళ్ళు. ఈ 4 కొమ్ములు, ఈ 4 రాజ్యాలు ఆ విధంగా చేస్తే దేవుని బిడ్డలారా వారి పశువులను చెర తీసుకొని పోయారు, వారి సొమ్మును చెర తీసుకొని వెళ్ళిపోయారు, వారి కలిగిన ప్రతి దాన్ని తీసుకుపోయి చివరికి వారిని బానిసలుగా చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? బానిసలుగా చేసుకున్నారు. తల ఎత్తుకోకుండా బతకటానికి చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనల్ని పొడిచే కొమ్ములు ఏవో మేల్కోవాలా. ఆ రోజు యూదా వారిని, యెరూషలేము నివాసులను, ఇశ్రాయేలు వారిని 4 కొమ్ములు పొడిచినాయి. పొడిస్తే చచ్చితోలు చచ్చారు. దేవుని బిడ్డలారా చెరుకుపోయే వాళ్ళు చెరుకు పోయారు, నాశనమయ్యే వాళ్ళు నాశనం అయ్యారు, ఎత్తుకుపోయే వాళ్ళు ఎత్తుకుపోయారు సొమ్మునంతా కూడా. ఈరోజు మనల్ని కూడా పొడిచేటి ఉంటాయి. నేత్రాశ ఒక కొమ్ముగా పొడుస్తుంది నిన్ను, శరీరాశ ఒక కొమ్ముగా పొడుస్తుంది.
దేవుని బిడ్డలారా, మనలను పొడిచేటివి ఏంటో నువ్వు మేలుకోవాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ 4 కొమ్ములు 4 రాజ్యాలకు సూచన. ఈ 4 రాజ్యాలు ఎవరినెవరిని చెదరగొట్టాయి, ఎవరిని నిర్మూలన చేశాయి, ఎవరికి దేవుని బిడ్డలారా దౌర్జన్యం బలాత్కారం చేశాయి అంటే చెప్పండి. యూదా వారిని, గట్టి చెప్పండి, ఎవరిని? మొదటిగా యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను ఏం చేసినవి? చెదుర అంటే నాశనము, నిర్మూలము, పతనము, కీడు, హాని, విపత్తు చేసేసినాయి. ఇదంతా కూడా జరిగింది. జరిగితే దేవుని బిడ్డలారా, మరల వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసా? అక్క రూతక్క వినండి అక్క. వెంటనే దేవుని బిడ్డలారా, ఈ ప్రవక్త అయిన జకర్యాకు ఏం కనపడుతుంది? 4 కంసాలులు కనపడుతుంది. ఎంతమంది కనపడినారమ్మా? ఉందా? 4రేనా? చూడండి, యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా. మొదటిగానేమో మొదటిగానేమో 4 కొమ్ములు కనబడినాయి. అంతేనా? మొదటిగా ఎన్ని కొమ్ములు? 4 కొమ్ములు కనబడినాయి. ఆ 4 కొమ్ములు కనబడితే 4 కొమ్ముల గురించి దేవుని దూత ఏం చేశాడు? చెప్పాడు. దేవుడు కూడా చెప్పాడు. దాని గురించి కూడా కొంత మీకు అవగాహన కూడా దేవుని ఆత్మతో చెప్పాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తరువాత దేవుని బిడ్డలారా, ఈ యవనస్తునికి 4 కంసాలులు కనబడుతున్నారు. ఎంతమంది? 4. వీళ్ళ పని ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? వీరు ఉదయం మొదలుకొని రాత్రి పనుకునేంత వరకు అగ్నితోనే వీళ్ళ పని. దేనితో వీళ్ళ పని? అంతేనా? కొందరికి పెన్నుతో పని ఉంటుంది, కొందరికి పొద్దున్న లేచిన వచ్చి దేనితో పని? పెన్నుతో పని ఉంటుంది. కొందరికి చేతులతో, వేళ్ళతో అంటే కంప్యూటర్ కాడ వేళ్ళతో పని ఉంటుంది. దేవుని బిడ్డలారా, కొందరికి కొడలితో పని ఉంటుంది, కొందరికి నోటితో పని. ఇప్పుడు మా పని ఏంది? నోటితోనే మా పని ఎక్కువగా. మా పని, నా పని, పాశ్రమ పని, ఏ పని? నోటితోనే మా పని ఎక్కువ. దేవుని బిడ్డలారా, నోటితో మా పని ఏంటి ఎక్కువ పని అంటే మీ అందరి కొరకు ప్రార్థన చేయడం నోటితోనే. అవునా కాదంటారా? మరి దేవుని బిడ్డలారా, బైబిల్ చదవాలన్న నోటితోనే పని, పాట నేర్చుకోవాలన్నా నోటితోనే. అవునా కాదక్క? మీ కొరకు ప్రార్థన చేయాలన్నా ప్రార్థన చేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం భరతుకు పెళ్లి కావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. భరతుకు పెళ్లి కావాలి నైనా. కొత్త కోడలు రావాలి. కాంతమ్మక్కకు, సంసోనునకు నూతన కోడలు రావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇట్లా మన చర్చిలో పెళ్ళిళ్ళు కాని వాళ్ళ కొరకు మరి పని పెట్టిన మోకాల మీద పని పెట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈ 2024 పెళ్ళిళ్ళు జరగాలి. ప్రభువా, నీ బిడ్డలకు అద్భుతాలు జరగాలని గట్టిగా చెప్పండి అమ్మా. అది ఘనమైనది. వివాహము అన్ని విషయములో చాలా ఘనమైనది. ఆ ఘనమైనవి మన ఇంట్లో దేవుడు జరిగించునుగాక. అందుకే దైవజనుడు ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? నా కార్యములను సఫలపరచు దేవునికి మొరపెట్టుచున్నాను. ఎక్కడుంది ఆ మాట? కీర్తనలు ఉంటుంది. నాకు బలిష్టం మాట. చూడండి, మీ కార్యములు కానీ మీ పనులు కానీ ఏమైనా ఆగిపోయింటే గాన జరిగించే దేవునికి మొరపెట్టండి, జరిగించే దేవునికి ప్రార్థనలు చేయండి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీశారా? కీర్తన గ్రంథంలో ఆ మాట ఉంటుంది. ఒకవేళ చూడండి మరలా. ఏనా కనపడిందా? ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలరా, 57వ కీర్తన 2వ వాక్యం, 57:2 చూడండి. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయి దేవునికి నేను 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 మొరపెట్టుచున్నాను. ఏమ్మా, ఏం చేస్తున్నాడు? ఊది కడ్డీలు ముట్టించినాడా? ఏం ముట్టి? తెల్లయి తెచ్చి ముట్టియచ్చుగా. ఊది కడ్డీలు నేను ముట్టిస్తున్నాను, అగరబత్తీలు ముట్టిస్తున్నాను, తిప్పుతున్నాను అన్నాడా?
వాయుము. నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఊది కడ్డీలు యేసుప్రభు పూట కాడికి పోయి ఇట్లా తిప్పి అక్కడిక్కడ వాయుమ. మా అమ్మకు మంచి భక్తి వచ్చింది, కానీ ఈ భక్తిని బట్టి మేము బాగుపడతాం అనుకున్నాం. చూడండి, అట్లా కొందరు దేవుని బిడ్డలరా అట్లా చేస్తుంటారు, కానీ అది వాస్తవమైన భక్తి కాదు. ఇది నిజమైన భక్తి నా చేస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నా కార్యము చూశారండి, మహోన్నతుడైన దేవునికి, సర్వశక్తుడైన దేవునికి, నా కార్యము నా పనులను సఫలం చేయి దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎందుకు మనం ఇక్కడి వరకు ఎందుకు వచ్చామంటే, కంసాలి వాళ్ళ పని ఏంటంటే దేవుని బిడ్డలరా, ఉదయం లేస్తే పనుకొని నిద్రపోయేంత వరకు వాళ్ళ పని దేనితో ముడిపడి ఉంటుందంటే అగ్నితోనే. అవునా కాదన్నా? అగ్నితోనే వీళ్ళ పని, అగ్నితో. అగ్నిలో దేవుని బిడ్డలరా బంగారాన్ని కానీ వెండిని కానీ దేవుని బిడ్డలరా అందులున్న మస్తంతా పోనట్లుగా దేవుని బిడ్డలరా నిర్మలంగా బేటికి బంగారాన్ని తల 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 అప్పు చేసి బంగారం వద్దాం అన్నట్లుగా చేస్తారు వాళ్ళు. ఎట్లా చేస్తారో తెలుసా? అప్పు చేసి ఈ బంగారాన్ని పొందమ అన్నట్లుగా నిర్మలంగా, అంత స్వేచ్ఛగా, అంత అద్భుతంగా అగ్నిలో ఉండి తీస్తారు. అందులో ఉన్న మస్తంతా కూడా తొలగి పోతుంది. దేవుని బిడ్డలరా వెండిని కూడా వీళ్ళు బంగారముతో వెండితో దేవుని బిడ్డలరా ఏమైనా చేస్తారు. దాని తీగలనైనా చేస్తారు. ఏ పనైనా దాన్ని దేవుని బిడ్డలరా మరి బిల్లలు కానీ ఇక కరిపేనవత ఇట్లా వాళ్ళ పని చాలా ఉంటుంది. అవన్నీ కూడా కొన్ని చోట్ల పరిశుద్ధ గ్రంథములో రాయబడింది వాళ్ళ పనుల గురించి. అయితే నేను అవన్నీ ఇప్పుడు మీకు చూపడం లేదు, కానీ దేవుని బిడ్డలరా కంసాలి వాళ్ళ పని ఏంటో కొంచెం అర్థం కావటానికి పెట్టాను మీ ఎదుట. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ కమ్మరి వారు ఉంటారు, కుమ్మరోళ్ళు కాదు, కమ్మరి వాళ్ళు. వీళ్ళ పని ఏంటంటే దేవుని బిడ్డలరా కొడెన్లు చేయడము, వీళ్ళ పని గొడెన్లు చేయడము, వీళ్ళ పని ఆయుధాలు చేయడము, వీళ్ళ పని దేవుని బిడ్డలరా ఈ బాణాలు ఇవి చేయడము కమ్మరి వాళ్ళ పని. ఈ కంసాల పని అగ్నితో వీళ్ళ పని. దేవుని బిడ్డలరా వాళ్ళు కూడా అగ్ని అవసరమే, కానీ దేవుని బిడ్డలరా వాళ్ళదే, వీళ్ళది వీళ్ళదే. వ్యత్యాసం ఉంటుంది వాళ్ళ పనికి వీళ్ళ పనికి. కమ్మరు వాళ్ళ పనికి దేవుని బిడ్డలరా ఈ కంసాల పనికి తేడా ఉంటుంది. ఈ నలుగురు దేవుని బిడ్డలరా కంసాలులు కనపన్నారు. ఎవరు కనపన్నారు? నలుగురు కంసాలులు కనపన్నారు. కనపడితే దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నా. అయ్యా, ఫస్ట్ 4 కొమ్ములు కనపడినాయి, 4 కొమ్ముల గురించి నువ్వు చెప్పావు నాయనా. అయితే ఇప్పుడు 4 కంసాలులు కనపన్నారు. ఎవరు కనపన్నారండి? 4 కంసాలులు కనపన్నారు. వీళ్ళు అగ్నితోనే వీళ్ళ పని, ముడి పని ఉంటుంది. ఇలాంటి వారు కనపన్నారు నాయనా. ఏంది ప్రభువా, ఏంది విషయమని దేవుడైన యెహోవాను అడిగాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చెప్పాడు ఇప్పుడు చూడండి. ఇంకా చెప్తాను వాక్యం. దేవుడు ఏం చెప్పాడు చూడండి ఇప్పుడు. అక్కడి నుంచి చున్నైనా దేవుని బిడ్డలరా 20 నుంచి యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడను తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను. చప్పలు కొట్టి ప్రభువును గణపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జయం 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 ప్రభు యేసునకే, జయం 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 రారాజునకే, జయ గీతమెత్తుము. మన ఉద్యోగ పాటలు ఉంది, తీసారా పాట? జయం
జయం జయం జయం ప్రభు యేసునకే, జయం 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 ఆ రాజునకే. మరొకసారి జయం 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 ప్రభు యేసునకే, జయం 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 ఆ రాజునకే. జయ గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా, జయధ్వజము నెత్తి జయధ్వనులు చేయుము దేవుని జనాంగమా. జయం 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 ప్రభు. చప్పట్లందరం కలిసి జయం 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 రారాజునకే, జయం 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 ప్రభు యేసునకే, జయం 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 రారాజునకే. ఆత్మ ద్వారా మన కొసకు జయం 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 ఇహలోకములపై జయం 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 జయం. ఆత్మ ద్వారా మన కొసకు జయం 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 ఇహలోకములపై జయం 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 జయం. ప్రభు ప్రేమ మన కొసకు జయము జయము, ప్రభు ప్రేమ మన కొసకు జయము జయము. యేసురాజునకే జయ కీర్తన పాడేదం, యేసురాజునకే జయ కీర్తన పాడేదం. జయం 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 ప్రభు యేసునకే, జయం 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 రాజునకే, జయం 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 ప్రభు యేసునకే, జయం 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 రాజునకే. జయ గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంఘమా. చప్పట్లు. జయధ్వజము నెత్తి జయధ్వనులు చేయుము దేవుని జనాంగమా. జయ గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ జయధ్వజము నెత్తి జయధ్వనులు చేయుము దేవుని జనాంగమా. జయం 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 ప్రభు యేసునకే, జయం 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 రాజునకే. చప్పట్లు. జయం 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 ప్రభు యేసునకే, జయం 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 రాజునకే. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన జకరియకు ఎలాంటి వార్త అందిందంటే అది జయముతో కూడిన వార్త అందగలిగింది. ఆమేన్. తన ప్రజల పక్షాన శుభ వార్త అందగలిగింది. తన ప్రజల పక్షాన ప్రేమగల వార్తను దేవుడు తెలియజేశాను. ప్రభుకు మహిమ కలుగును గాక. జకరియా, ఈ నలుగురు కంసాలులు ఎవరంటే ఏ నాలుగు కొమ్ములు, ఈ నాలుగు రాజ్యాలు నా ప్రజలను చెదరగొట్టినయో, నా ప్రజలకు హాని చేసినయో, నా ప్రజలకు కీడు చేసినయో, నా ప్రజలను ఉత్త చేతులు పెట్టేశారో అట్టి వారిని నిర్మూలన చేయటానికి, అట్టి వారిని పడగొట్టడానికి, అట్టి వారిని నాశనం చేయటానికి నా ప్రజల పక్షమున నేను 4 రాజ్యాలను రేపాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదండి. దేవుడు తన్ను ఆశ్రయించే వారిని విడనాడేవాడు కాదండి. ఈ 4 కొమ్ములను భయపెట్టడానికి, వారికి కలవరాన్ని పుట్టించటానికి, వారికి కలత పుట్టించటానికి, వారు వణికిపోవటానికి, వారిని శక్తిహీనులుగా చేయటానికి దేవుడు 4 కంసాలులను చూపించాడు. ఎంతమందిని చూపించాడు? 4 కంసాలులను చూపించాడు. దేవుని బిడ్డలారా, ఆ 4 ఇప్పుడు ఎవరి పక్షాన నిలబడబోతున్నారు? దేవుని బిడ్డల
పక్షాన, యూదా వారి పక్షాన నిలబడబోతున్నారు. ఇశ్రాయేల్ వారి పక్షాన నిలబడబోతున్నారు. యెరూషలేము నివాసుల వారి పక్షాన ఏం చేస్తున్నారు? నిలబడబోతున్నారు. ఎవరు నిలబడబోతున్నారు? ఈ నలుగురు కంసాలులు నిలబడబోతున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు నా పక్షాన ఎవరు లేరు అనుకుంటున్నావా? దిగులు పడుతూ, చింతిస్తూ, ఏడుస్తూ, కన్నీళ్ళలో, దుఃఖములో, బాధలో ఉన్నావా? నీ పక్షాన, నా పక్షాన, మన అందరి పక్షాన దేవుడు మనకు ఎక్కడైతే తల దించుకున్నామో అక్కడిన మన తల ఎత్తటానికి దేవుడు మన పక్షాన తన కృపను విస్తారముగా, అపారంగా కుమ్మరిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ కొమ్ములో మనం చెదరగొట్టినాంరా, ఇక వాళ్ళతో ఏమి కూడా కాదు. అస్సలు మనను గిల్లుకోలేరు, అస్సలు మనకి ఎలాంటి కీడు చేయలేరు, మనకి ఎలాంటి హాని చేయలేరు. అస్సలు ఇంకా వాళ్ళని తొక్కి పారేసాం అని ఈ 4 కొమ్ములు అతిశయపడుతున్నాయి. అవునంటారా కాదంటారా? అవునా కాదా చెప్పండి. అవునా? ఈ 4 కొమ్ములు ఏమైతున్నాయి? అతిశయ పడుతున్నాయి. ఎందుకు? మేము చెదరగా కొట్టినాం, మేమెట్లు హాని చేసినాం, శక్తిహీనులుగా చేసినాం, బలహీనులుగా చేసినాం, ఇంకా అస్సలు వాళ్ళతో ఏమి కూడా కాదు అన్నట్టుగా ఇక అతిశయపడుతుంటే, అట్టి సమయంలో దేవుడు ప్రవక్త అయిన జకర్యాకు చూపిస్తున్నాడు, నా ప్రజల పక్షమున నేను మరలా బలాన్ని అనుగ్రహించబోతున్నాను, నా ప్రజలకు శక్తిని అనుగ్రహించబోతున్నాను, నా ప్రజలకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాను, నా ప్రజలకు అభయాన్ని అనుగ్రహించబోతున్నాను, నా ప్రజలకు తలగా చేయబోతున్నాను. హల్లెలూయా. అందుకే 29వ కీర్తనలో 11లో ఏముందంటే, 29వ కీర్తనలో 11లో ఏముందంటే చూడండి దేవుని బిడ్డలారా, 29:11లో యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజలకు దేవుడు ఏమి అనుగ్రహిస్తాడంట? బలము అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దయ్యములను పారదోలటానికి బలము అనుగ్రహిస్తాడు, అపవాది శక్తులను పారదోలటానికి బలాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు దయ్యాలు, అపవాది శక్తులే శాంతి సమాధానం లేకుండా అసమాధానం పెడుతూ నాశనం చేస్తున్నాయి. వాటిని ఎదిరించే బలాన్ని దేవుడిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అంత మాత్రం కాదు, తన ప్రజలకు సమాధానము, తన ప్రజలను ఆశీర్వదిస్తాడంట. ప్రభుకు మహిమ కలుగును గాక. అది 29:11లో మనం చూసాం. అయితే ఈ వాక్యములో దేవుని బిడ్డలారా, ఈ యొక్క జకర్యా గ్రంథములో ఈ యొక్క 21వ వచనములో చివర్లు అంటాడు దేవుని బిడ్డలారా, అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరిని పడగొట్టడానికి వచ్చారో? అన్యజనుల కొమ్ములు అంటే 4 రాజ్యాలను ఏం చేయటానికి వచ్చారు? పడగొట్టడానికి, నిర్మూలన చేయటానికి వచ్చారు. కావలసిన వాక్యాన్ని రాసుకోండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో ఒక వాక్యం ఉంది. దేవుని బిడ్డలారా, చదవద్దు కానీ రాసుకోండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథం కాదు, ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథం. ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వాక్యం 18వ వాక్యాన్ని ఒకసారి రాసుకోండి, చదవద్దు కానీ. అక్కడ ఆషూరు రాజ్యానికి, అక్కడ బబులోను రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తాడంటే దండించబోతున్నాడు, అక్కడ శిక్షించబోతున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, బాగా వినండి. ఇక్కడ నేను ముగించబోతున్నాను 5 నిమిషాల్లో. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అన్యజనుల 4 కొమ్ములు అంటే అన్యజనుల 4, గట్టి చెప్పండి అమ్మా, మీరు చెప్పకుంటున్నారు. ఎన్ని రాజ్యాలు? ఈ 4 రాజ్యాలను ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు? దేవుడు పడగొట్టబోతున్నాడు. ఏం చేస్తున్నాడు? పడగొట్టబోతున్నాడు. వాటి నిర్మూలము, నాశనము, దేవుని వల్ల వాటికి కీడు చేస్తున్నాడు దేవుడు.
ఎందుకు? దేవుడు తన ప్రజల పక్షాన అపారమైన ప్రేమ, కనికరము, దయ, దాక్షిణ్యత కలిగిన వాడు. తన ప్రజల పక్షాన ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 కంసాలులు దేవుని బిడ్డలారా 4 రాజ్యాలను సూచిస్తున్నాయి. ఎన్ని రాజ్యాలను? 4 రాజ్యాలు. ఆ రాజ్యాలు ఏ రాజ్యాలని నన్ను అడగండి, మీరు వెతికినా దొరక కూడా ఎవరు చెప్పలేరు కూడా. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పతనం చేసిన 4 రాజ్యాలు మాత్రము వాస్తవము దేవుని బిడ్డలారా. ఈ యొక్క 4 కంసాలులు 4 రాజ్యాలు అనేది వాస్తవము. లేకపోతే దేవుని బిడ్డలు ఇంకొక మాట ఏమిటంటే, నలుదిక్కుల నుండి దైవ తీర్పు వారి మీదకి రాబోతుంది. అది వాస్తవము. ఒక దిక్కు నుండి వచ్చే తప్పించుకోవచ్చు, కానీ 4 దిక్కుల నుండి దేవుని బిడ్డలారా, తూర్పు నుండి, పడమర నుండి, దక్షిణము నుండి, ఉత్తరము నుండి 4 దిక్కుల దేవుని తీర్పు వచ్చిందనుకో, తప్పించుకోగలుగుతామా? తప్పించుకోగలుగుతామా? తప్పించుకోలే. ఇప్పుడు వీళ్ళ మీద కూడా దేవుని బిడ్డలారా, ఈ అన్య జనుల 4 రాజ్యాల మీద కూడా దేవుని యొక్క తీర్పు 4 దిక్కులా రాబోతుంది. నా ప్రజలకు కీడు చేసిన వాళ్ళను, నా ప్రజలను చెదరగొట్టిన వాళ్ళను, నా ప్రజలను దుఃఖపెట్టిన వాళ్ళను, నా ప్రజలకు హాని చేసిన వాళ్ళకు 4 దిక్కుల నా యొక్క తీర్పు వారికి రాబోతుంది. అందుకే దేవుడు ఒక మాట అంటాడు బైబిల్లో. ఏమంటాడంటే, నాకు చోటు ఇవ్వండి. దేవుడు ఏం చేస్తున్నాడంటే తానే చోటు తీసుకున్నాడు. ఇప్పుడు తన బిడ్డల మీదకి వచ్చిన వాళ్ళకు దేవుడే తీర్పు తీర్చబోతున్నాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12:19 చివరి వాక్యం చదవండి, ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, చూడండి 12:19 అదేనా? ప్రియులారా, మీకు మీరే తీర్పు తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. పగ తీర్చుట చూడండి అమ్మా, ఏం తీర్చుట? ఇప్పుడు దేవుని యొక్క తీర్పు, దేవుని పగ వారి మీదకి వచ్చిందే లేదా? దేవుని బిడ్డలారా, దేవుడు 4 రాజ్యాలను తన ప్రజల పక్షమున లేపడం, లేదంటే 4 దిక్కుల దేవుని ప్రజల మీదకి వచ్చిన వారి మీదకి 4 దిక్కుల దేవుడు పగ తీర్చబోతున్నాడు. దేవుడు ఏం తీర్చబోతున్నాడు? పగ తీర్చుకొనబోతున్నాడు. అందుకే మనమందరం కూడా దేవుని పిల్లలము కాబట్టి, ఆ రోజు ఇశ్రాయేలుల పక్షాన్ని దేవుడు లేచి పగ తీర్చుకుంటే, ఈ సంఘమును యేసు ప్రభుల వారు తన మీద పునాదిది. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా? సంఘము ఎదుట పాతాళలోక ద్వారాలు నిలువ నేరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక 4 కంసాలుల ఎదుట ఈ కొమ్ములు నిలబడతాయా? ఇప్పుడు పొడుస్తాయా? ఇప్పుడు హాని చేస్తాయా? ఇప్పుడు ఏమైనా మీదకి వచ్చి రుస్సు బుస్సుమంటాయా? ఇక ఏమాత్రం కూడా కావు. మరి యేసు ప్రభు రక్తములో మనమందరూ కూడా కడగబడినాం. యేసు ప్రభు రక్తములో కొనబడినాం. యేసు ప్రభు రక్తములో మన పాపాలు, మన దోషాలు కడగబడి పవిత్రపరచబడిన మన పక్షాన దేవుడు ఏమంటాడో తెలుసా? నేను కంసాలి అగ్ని వంటి వాడును కానా, చాకలి వాణి సబ్బు వంటి వాడును కానా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ రోజు ఇశ్రాయేలుల పక్షాన 4 కంసాలను దేవుడు లేపితే, దేవుని ప్రజలకు విజయం ఇవ్వటానికి లేపితే, ఈరోజు దేవుని సంఘమైన మనకు దేవుడు ఎల్లప్పుడూ విజయాన్ని ఇచ్చేవాడు. చొప్పులు కొట్టి ప్రభుని గణపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. నాకు ఎవరు లేరు అనుకోకు, నీకు శిరస్సైన వాడు యేసు.
నీ కొరకు విజ్ఞాపన చేయవాడు నజరుడైన యేసు. నీ కొరకు తండ్రి దగ్గర తన రక్తాన్ని, తన గాయాలను చూపుతూ వేడుకునేవాడు నజరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఈ ప్రవచనం, ఈ దర్శనాన్ని బట్టి ప్రవక్త అయిన జకర్యా ధైర్యము తెచ్చుకున్నాడు. నా ప్రజలకు మరలా మేలు జరగబోతుంది, నా ప్రజలు మరలా తల ఎత్తకపోతున్నారు, నా ప్రజలకు మరలా జయం కలగబోతుంది, నా ప్రజలు విస్తరిస్తారు, నా ప్రజలు అభివృద్ధి పొందుతారు, పాడైన స్థలాలు కట్టబడతాయి, పాడైన పొలాలు పండుతాయి. చప్పలు కొట్టి ప్రభుని గణపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిలబడు, నువ్వు స్థిరపడు, ప్రభు కొరకు సాగిపో. ప్రభు నీ పక్షాన తన దూతలను పంపుతాడు, ప్రభు నీ పక్షాన అధికారులు లేపుతాడు, ప్రభు నీ పక్షాన సహకారులను, సహాయకులను లేపుతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవా, నిజముగా నా తండ్రి ప్రభువా, ఆ రోజు ఇశ్రాయేలు వారిని 4 కొమ్ములు చెదరగొట్టినాయి ప్రభువా. ఈరోజు నా యొక్క ఆదాయాన్ని ఏది చెదరగొడుతుంది ప్రభువా? నా సంసారాన్ని ఏది చెదరగొడుతుంది? మా సంఘాన్ని ఏది చెదరగొడుతుంది ప్రభువా? ఏది చెదరగొడుతుంది నాయన తండ్రి? చెదరగొట్టే అవన్నీ కూడా ప్రభువా మాకెంతో దుఃఖం కలగజేస్తున్నాయ్యా, మాకెంతో బాధ కలగజేస్తున్నాయ్యా. నా పిల్లలని ఏది చెదరగొడుతుంది ప్రభువా? ఇప్పుడు మొక్కాల మీద నిలబడతావా సంఘమా? నాతో పాటు కూడా పెద్ద మొక్కాల మీద నిలబడతావా? నిలబడు, దేవుని యొక్క సన్నిధానం నిలబడు. ఈ ఫిబ్రవరి మాసంలో, ఈ 2వ మాసంలో, ఈ మొదటి దినాన ప్రభు నీతో నాతో సూటిగా మాట్లాడాడు. ఇప్పుడే నాతో కూడా మొక్కాల 5 నిమిషాలు మొక్కాల మీద నిలబడు. నీకు మరలా ఈ సమయం రాదేమో, నీకు మరలా ఈ సమయం రాదేమో. దేవుని బిడ్డలారా, ఇప్పుడే మొక్కాల మీద నిలబడి ప్రార్థన చేసుకో. ప్రభువా, ఆ రోజు 4 కొమ్ములయ్యా 4 రాజ్యాలను సూచిస్తున్నాయి ప్రభువా. ఆ రోజు నాయన 12 గోత్రాల వారిని చెదరగొట్టినాయి ప్రభువా, వారికి హాని చేసినాయి ప్రభువా. వారి పిల్లలను, వారి భార్యలను, వారి పశువులను చేరదీసుకొని పోయారు ప్రభువా. నాయన తండ్రి, ఈరోజు నా భర్తను ఏది చేరదీసుకొని పోయింది ప్రభువా? నా పిల్లలను దేంట్లో చెరలు వారు ఉన్నారు తండ్రి? నీ పాదాల దగ్గర రాకుండగా తండ్రి ప్రభువా, ఏ చెరలో వారు ఉన్నారు తండ్రి ప్రభువా, ఇప్పుడే వారిని విడిపించాలని తండ్రి నీ సన్నిధానం నీ మోకాలుండి అడుగుతున్నాను ప్రభుని. ఓ తల్లి, ఓ తండ్రి, నువ్వు ప్రార్థన చేయవా? నువ్వు ప్రార్థన చేయవా? చెదరగొట్టిన 4 కొమ్ములు, తల ఎత్తుకోకుండా చేసిన 4 కొమ్ములు, దౌర్జన్యం చేసిన 4 కొమ్ములు, చెదరగొట్టిన 4 కొమ్ములు. ఈరోజు నిన్ను, నీ భర్తను ఏది చెదరగొడుతుంది? నీ సంసారాన్ని ఏది చెదరగొడుతుంది? నీ పచ్చని సంసారములో, నీ పచ్చని బ్రతుకులో ఏది చెదరగొడుతుందో ఆలోచించు. దేవుణ్ణి అడుగు. ఇప్పుడే నీ ఆదాయాన్ని చెదరగొడుతుందా? నీ కుటుంబాన్ని చెదరగొడుతుందా? నీ తలంపులను చెదరగొడుతుందా? నీ ఆలోచనలు చెదరగొడుతుందా? ఒక్కసారి ఆలోచన చేయి సంఘమా. 4 కొమ్ములు అన్య జనులకు, 4 రాజ్యాలకు సూచన. ఇవి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని చాలా కీడు చేసి హాని చేశాయి. అయితే దేవుని బిడ్డలారా, తన బిడ్డల పక్షాన 4 కంసాలులను దేవుడు చూపించాడు. వీరి పని అంతా అగ్నితోనే ముడిపడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ 4 వచ్చేసి అన్య జనుల కొమ్మలను పడగొట్టడానికి, వారి కీడు హాని చేయటానికి వచ్చారండి. దేవుడు పంపాడు వారిని. ఈరోజు నీ పక్షాన ఎవరు లేరు అనుకుంటున్నావా సహోదరుడా? ఓ సహోదరి, నీ పక్షాన ఎవరు లేరు అనుకుంటున్నావా? ప్రేమ స్వరూపుడైన దేవుడు నీ పక్షాన పంపుతాడు. ప్రేమ స్వరూపుడైన దేవుడు నీ పక్షాన రేపుతాడు. ప్రేమ స్వరూపుడైన దేవుడు మరలా నీకు బలము అనుగ్రహిస్తాడు.
నలుదిక్కుల ఆ కొమ్మల మీదకి, ఆ రాజ్యాల మీదకి దైవ తీర్పు రాబోతుంది. ఈరోజు మరి దేవుని సంఘమైన నీవు, దేవుని సంఘంలో నాటబడిన నీవు, నిన్ను ఏదైతే చెదరగొడుతుందో, నీకు ఇరుకు ఇబ్బంది అని ఏదైతే కలగజేస్తుందో దాని మీదకి దైవ తీర్పు వస్తుందన్న విషయాన్ని మర్చిపోకండి. అందుకే ప్రియులారా, నాకు చోటు ఇవ్వండి, పగ తీర్చుట నా పని, నాకు చోటు. దేవుడే చోటు తీసుకున్నాడు. ఇప్పుడు 4 కంసాలులను పంపించాడు. వీరు వెళ్ళి దేవుని బిడ్డలకు హాని కీడు చేసిన వాళ్ళని పడగొడుతున్నారు, కీడు చేయబోతున్నారు, వారిని నిర్మూలన చేయబోతున్నారు. నీ ఎదుట దేవుడు నీకు విజయాన్నిచ్చేవాడని ఎప్పుడు మర్చిపోకో. నువ్వు నిలబడ, ప్రభు దగ్గర పశ్చాత్తాపడు, చక్క మోకాల మీద నిలబడు. సంగమా మోకాల మీద నిలబడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవుడా, మహిమగల దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. యవనస్తునికి తండ్రి ఓ గొప్ప దర్శనాన్ని మీరు చూపించారు ప్రభువా. నాయనా, మరలా తన ప్రజలకు నైనా విజయం కలగబోతున్న దర్శనాన్ని మీరు చూపించారయ్యా. తన ప్రజలకు నెమ్మది కలగబోతున్న దర్శనాన్ని మీరు చూపించారయ్యా. తన ప్రజలకు నైనా విస్తరింపబోతున్నారని మీరు చూపించారయ్యా. అవును ప్రభువా, ఈరోజు నైనా తండ్రి, నా కుటుంబం గురించి నాకు దర్శనం కావాలి ప్రభువా. నా పిల్లల గురించి నాకు దైవ దర్శనం కావాలి ప్రభువా. సంఘం గురించి నాకు దైవ దర్శనం కావాలి ప్రభువా. దర్శనం లేక, దేవోక్తి లేక తండ్రి పాడైపోతారని, నశించిపోతారని సెలవిచ్చినట్లుగా ప్రభువా, ప్రవక్త అయిన జకర్యాకు తండ్రి ఒక దర్శనాన్ని చూపించావు. తన దేశం యొక్క క్షేమం కొరకైన దర్శనాన్ని చూపించావు ప్రభువా. ఈరోజు నా పిల్లల క్షేమం గురించి దర్శనాన్ని చూపించయ్యా. నా పాడి పంటల క్షేమం గురించి దైవ దర్శనం నాకు కావాలయ్యా. నా కుటుంబం గురించి దైవ దర్శనం కావాలి ప్రభువా. ఆ రోజు ప్రవక్తకు జకర్యాకు మీరు చూపించారయ్యా. నైనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నైనా, పగ తీర్చుడు నా పని అంటున్నావు తండ్రి, నాకు చోటు ఇవ్వమని అంటున్నావు తండ్రి. నీకు వందనాలు నాయనా. అవును ప్రభువా, ఇత్తబడిన నాయనా ఈ వాక్కులను, ఈ మాటలను ప్రభువా మా హృదయాల్లో తండ్రి 30-60 తండ్రి 100 తండ్రి ప్రభువా మీరు నాయనా ప్రభువా ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. వందనాలు, స్తోత్రాలు నాయనా తండ్రి. అందరి హృదయాల్లో ఈ వాక్కులు ఫలించాలి తండ్రి ప్రభువా. 30-100 ఫలించాలి నాయన తండ్రి. నాయన బిడ్డలు బలపడాలి ఈ వాక్యాల ద్వారా తండ్రి. దేవా, కృప చూపమని ప్రార్థిస్తున్నాం. వందనాలు నైనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. నైనా, వచ్చిన ప్రతి బిడ్డలో 30-60-100 ఫలించాలి తండ్రి. నాయన బిడ్డలను ఆశీర్వదించండి, దర్శించి బలపరచి నీ దైవ దర్శనము మేము కలిగి జీవించుటకు కృప చూపించండి. ఈ ప్రార్థనలు ఆలకించండి దేవా. చాలా మంది రాలేదు, వారిని క్షమించి ప్రభువా, వచ్చే వారు అందరూ కూడా సిద్ధపడి వచ్చుటకు సహాయం చేయండి ప్రభువా. ఈ ప్రార్థన ఆలకించి ఘనతమైన ప్రభావాలు పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.